ఒకసారైనా మీటింగ్ ఒకటి అటెండ్ చేయాలి. లాస్ట్ ఆదివారంకి మీటింగ్ కి మన మిగతా పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. దీనికి బట్టి పేపర్స్ కూడా ఇప్పుడు మన ఐఈసీ సార్ గారు కూడా ఒకటే చెప్పారు, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పెర్మిట్, పోలీసులు అవి కరెక్ట్ ఉంటుండండి. ఇన్ కేసు ఎవరో డ్రైవర్ వాంటింగ్ అయితే అది నేను మా స్టేషన్ లో అడ్జస్ట్ చేయగలను. ఏదో డ్రైవర్ లైసెన్స్ పెట్టి నేను అడ్జస్ట్ చేయగలను. సంథింగ్ ఏదో మనకు అలాంటివి జరగకూడదు. భవిష్యత్తు మా మోటార్ పీరియడ్లో జరగదనేసి మనకేమి లేదు. జరిగినప్పుడు అదైతే చేయగలం, కానీ మిగతా కార్యక్రమం ఏది ఉన్నా స్టేషన్లో మా చేతుల వల్ల జరగదు అన్నారు. దానికి కూడా మనం ఒకసారి దృష్టి పెట్టి మనం అందరం కార్యక్రమం ముందుకు నడిపించిన ఏర్పాట్లు చేయాలి. తర్వాత ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ బండిలో ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ కొడితే ఎన్ని పనులు ఉన్నా అక్కడ మనం అందరం చేరాల. ఒక్కళ్ళ వల్ల ఏ పని కూడా కాదు. 10 మనిషి వెళ్తుంది, ఎలాంటి పని అయినా ఆ పని కార్యక్రమం జయప్రదం అయిపోద్ది. మీకు ఈవేళ సింపుల్ లాజిక్, అంత దూరం మనం వెళ్ళకూడదు కానీ నేను చెప్తాను. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, అంత పెద్ద ప్రధానమంత్రి కూడా ఆ దేశం ప్రజలందరూ ఒకటైపోయి అక్కడ ఉంటే సంపేస్తమంది. అది మన భారతదేశం గుర్తుగా ఉంది. అక్కడ లా అండ్ ఆర్డర్ రేటు పని చేయదు. జనము కానీ ఒకటైతే లా అండ్ ఆర్డర్ ఒక పక్కకి వెళ్ళిపోద్ది. అంత పెద్ద కొండ అయినా పక్కకి వెళ్ళిపోద్ది. జైల్లో నుండి దానికి ఇప్పుడు తెచ్చి మళ్ళీ దానికి అసలు జైల్లో నుండి తేడానికి ఎంత అసలు బెయిలే లేదు దానికి. అయినా ఇప్పుడు ఆ దేశంలో వాళ్ళు తెచ్చి మళ్ళీ ఇటు పెట్టుకోరు. మళ్ళీ ప్రధానిగా అప్ టు డేట్ చేస్తామని దానికి ఇప్పుడు ఆల్రెడీ తెస్తారంటే అది జనబలం వల్లే వస్తుంది. అది లేదా దానికి జైలు నుండి తొలి ప్రధాని, పాత ప్రధాని అయితే అలాగే జనాల్లోనే అంత బలం ఉంటుంది అనమాట. ఆ బలము మనం ఇట్లో చేస్తే, మనం ఉపయోగించుకుంటే ఎటువంటి ఆఫీసర్ అయినా మనకు తడుస్తాడు. మనం బలమే ఉపయోగించము, మా బాబుకి ఎటో తగిలితే నాకెట్టుకుందని ఎలాగని వెళ్ళిపోతాము. అది అందరికీ ఆ దెబ్బ తగులుతుంది. అది అందరికీ ఆ దెబ్బ తగులుతుంది. ఒక్క దెబ్బ 10 మంది సోదరికి వెళ్తే అది ఎటువంటి కాదు. ఎంత పెద్ద ఆఫీసర్ అవునే, మనం చెప్పింది ఆడు వింటాడు, ఆడు చెప్పింది మనం వినము. వినే పరిస్థితి తేవద్దు. తెచ్చుకున్న మంది మనం ప్రాబ్లంలో పడతాం. తెలిసిందా? ఇది నేను చెప్పవలసినటువంటి మెయిన్ కార్యక్రమం. ఇంకోటి మెయిన్ ఒకటి మర్చిపోయాను, డ్రింకింగ్ డ్రైవింగ్ చేయకు అన్నాడు డాక్టర్.